లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడం, మూడవసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారా? లేక ఈసారి కాంగ్రెస్‌తో కూడినటువంటి ఐఎన్‌డీఏ అలయన్స్ అధికారంలోకి వస్తుందా? లేక బీజేపీతో మెయిన్‌గా ఉన్నటువంటి ఎన్‌డీఏ అలయన్స్ అధికారంలోకి వస్తుందా? అనేది దేశం మొత్తం మీద ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో త్వరలోనే లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఎంపీ సీట్లకు సంబంధించి రాబోతోంది అనేటువంటి డిస్కషన్ నడుస్తున్న నేపథ్యంలో నేషనల్ మీడియా ఛానల్స్ వరుస పెట్టి దేశం మొత్తం కూడా ఎంపీ సీట్లు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ కూటములకు రాబోతున్నాయి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా చూశారు. ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఒక్కసారి గనక చెక్ చేసుకుంటే, దీనికంటే ముందు తెలంగాణ చెప్తాను. తెలంగాణలో 10 బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు వస్తాయని, అట్లాగే బీజేపీకి 3, టీఆర్ఎస్కి 3 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెప్తోంది. అదే మాటని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎంపీ సీట్ల విషయంలో నెంబర్స్ నేను చెప్తా. అయితే ఎంపీ సీట్ల నెంబర్తో మనకేం సంబంధం, ఏపీలో అధికారంలోకి రావడానికి ఏంటి అనుకుంటే కనుక, ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చినప్పుడే అది ఎమ్మెల్యే సీట్లు కూడా రిఫ్లెక్ట్ అవుద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 22 ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి క్రమంలోనే జనాలు పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుగా గుద్దుతారు. సో అప్పుడు ఏమైందంటే అందువల్ల 151 సీట్లు వచ్చాయి. సో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలో నడుస్తున్నటువంటి వ్యవహారంలో ఎంపీ సీట్లు అనేవి అత్యంత కీలకంగా ఉంటాయి. సో ఎంపీ సీట్ల లెక్కని బేస్ చేసుకుని ఎమ్మెల్యే కూడా ఎవరికి ఎక్కువ మంది వస్తాయనే చెప్పేసుకోవచ్చు. అయితే టైమ్స్ నౌ యొక్క సర్వే ఒకటి ఉంది, అండ్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ ఒకటి ఉంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ నౌ గురించి చెప్తే, టైమ్స్ నౌ ఫిబ్రవరి 8వ తారీఖు రిలీజ్ చేసినటువంటి లెక్కల ప్రకారం, అంటే ఫిబ్రవరి 7వ తారీఖున చేసినటువంటి లెక్కలను 8వ తారీఖు వాళ్ళు రిలీజ్ చేశారు. 7 వరకు చేసినటువంటి శాంపుల్స్ లెక్కని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లలో వైసీపీకి 19 సీట్లు రాబోతున్నాయని ఈ యొక్క టైమ్స్ నౌ సర్వే చెప్పింది. టీడీపీ జనసేన కూటమికి 6 ఎంపీ సీట్లు రాబోతున్నాయని టైమ్స్ నౌ యొక్క సర్వే లెక్కలు తేల్చుతుంది. అంటే ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఎమ్మెల్యే సీట్ల మీద కూడా కనుక చూసుకుంటే 130 to 134 సీట్ల వరకు కూడా వైసీపీకి ఎమ్మెల్యే సీట్లు వచ్చేటువంటి లెక్కని మనం ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు, ఈ యొక్క ఓట్ షేరింగ్ని బేస్ చేసుకుంటే. అదే మూడ్ ఆఫ్ ద నేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే చెప్తున్నటువంటి సర్వే లెక్కల ప్రకారం వైఎస్ఆర్సీపీకి 41% ఓటు బ్యాంక్ రాబోతోంది, ఓట్ షేర్ రాబోతోంది. అలాగే ఓన్లీ టీడీపీకి లెక్కేశారు వీళ్ళు, కూటమి లెక్కేలా. సో ఈ ఓన్లీ టీడీపీకి లెక్కేస్తే 45% టీడీపీకి ఓటు బ్యాంక్ ఉందని, మిగిలిన 9% అదర్స్కి. అదర్స్లో ఎక్కువగా జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 కూడా అదర్స్ని పంచుకుంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టేస్తే జనసేనకి 7% వచ్చింది, మిగతా వాళ్ళకి చాలా తక్కువ వచ్చాయి. సో ఈసారి 9లో మరి జనసేనకి ఎంత వస్తాయి, బీజేపీకి ఎంత వస్తాయనే చూడాలి. ఎంపీ సీట్ల లెక్క కనుక చూస్తే ఇండియా టుడే లెక్కల ప్రకారం 17 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయని, వైసీపీకి 8 ఎంపీ సీట్లు రాబోతున్నాయని ఈ సర్వే చెప్తోంది. ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేనే కనుక మనం ఎమ్మెల్యే లిస్టులకి అన్వయించుకుంటే 110 సీట్ల వరకు టీడీపీకి గెలిచే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన సీట్లు వైసీపీతో పాటు మిగతావి పంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే 88 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో, 89 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళే ఆంధ్రప్రదేశ్కి లీడర్లో ముఖ్యమంత్రులు అయ్యే పరిస్థితి ఉంది, 175లో సగం కాబట్టి. సో మీరు చెప్పండి, మూడ్ ఆఫ్ ద నేషన్ పక్కన పెట్టండి, టైమ్స్ నౌ పక్కన పెట్టండి, ఇండియా టుడే పక్కన పెట్టేసి మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో ఎవరు సీఎం అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎంపీ సీట్ల లెక్క చెప్పండి మీరు. 25 ఎంపీ సీట్లలో వైసీపీకి ఎన్ని వస్తాయి, టీడీపీకి ఎన్ని వస్తాయి, మీరు ఎన్ని అనుకుంటున్నారో చెప్పండి. మీరు రాయండి, టీడీపీ 10, వైసీపీ 15, లేదా టీడీపీ 15, వైసీపీ 10, అట్లా ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అట్లా మీరు ఎన్ని ఏ పార్టీకి వస్తాయి అనుకుంటున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. ఎలక్షన్ తర్వాత చూద్దాం మీరు చెప్తుంది కరెక్ట్ అయిందా లేదా అని.